మీరు ఎరిగినట్లే, మీరు గ్రహించినట్లే, మీరు తెలుసుకున్నట్లే. మీకు తెలుసు, అది మీకు తెలుసు, దాన్నే చెప్తా ఉన్నాడు. వారిలో నేర్చుకొనదగిన పరిశుద్ధత వాళ్ళు జీవించారండి. చూసి నేర్చుకోదగిన పరిశుద్ధంగా వాళ్ళు బ్రతికారండి, జీవించారండి. అందుకని అంటున్నాడు మీరు ఎరిగినట్లే. మీరు ఎరిగినట్టు మీకు తెలుసు కదా, మీకు తెలిసినట్లే, మీరు ఎరిగినట్లే. ఆ మాట గమనించండి. ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాం, తర్వాత అవమానం పొందాం, ఎంతో పోరాటంతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం. మేము మీ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధించేదానికి శ్రమపడ్డాం, అవమానం పొందాం, ఎంతో పోరాటం చేశాం. దేవుని కోసం ప్రయాసపడే ఆ ప్రయాస ఇతరులు చూడగలగాలండి. ఇతరులు చూసి నేర్చుకోదగిన పరిశుద్ధత. వాళ్ళు అంటున్నారు చూడండి, మేము ఎంత పవిత్రంగా, ఎంత భక్తిగా, ఎంత అనింద్యంగా మేము జీవించాం మీకు తెలుసు కదా. అక్కడ ఎందులోనయ్యా అంటే దేవుని కోసం వాళ్ళు ప్రయాసపడే ప్రయాసలో కూడా పరిశుద్ధంగా ప్రయాసపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో స్వార్థ బోధించారు. దేనికోసమై అంటే దేవుని కోసం ప్రయాసపడే ఆ ప్రయాసలో ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత వాళ్ళలో ఉంది. ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకొని ఎక్కడో ఒక చోట అడుగుపెట్టి ఏదో విధంగా చేసేద్దాం అన్న ఆ విధంగా కాకుండా వారి జీవితాలు గమనించండి. అక్కడ దేవుని కోసం ప్రయాస పడుటలో కూడా పరిశుద్ధంగా ప్రయాసపడ్డారు. పరిశుద్ధత కనిపిస్తూ ఉంది అందులో. తర్వాత గమనిద్దామా, 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. స్వార్థ మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయమును పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్లు, ఆ మాటలు గమనించండి. ఇక్కడ మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు మాటలైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేటుకు సమర్థులమై ఉన్నను మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మనుషుల్ని సంతోషపెట్టేదానికి వారు బ్రతకలా. మనుషులను సంతోషపెట్టేదానికి ఏమండి పరిశుద్ధమైన జీవితం జీవించలా. ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత వారు ఏ విషయంలో చూపిస్తున్నారు అంటే మనుషుల్ని మేము సంతోషపెట్టే వారం కాదు. మనుషులు సంతోషపెట్టేటట్లుగా ఇచ్చకపు మాటలు మేము మాట్లాడడం లేదు. ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు మేము మాట్లాడడం లేదు. కలిపి చెరిపడే మాటలు మాలో లేవు. మా బోధ కపటమైనది కాదు. ఏదో మీ దగ్గర 4 రూపాయలు సంపాదించుకుందామని చేసే బోధ, చెప్పే బోధ ఇది కాదు, మాది కాదు అని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. మీరెరిగి ఉన్నారు, మీరెరిగి ఉన్నారు, మీరు తెలుసుకునే ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతరులు చూచి నేర్చుకోదగిన ఆ జీవితం ఏమండి, ఆ పరిశుద్ధత మనలో ఉండగలగాలి. ఆ అనుభవాలు మనలో ఉండగలగాలి. నువ్వు ఎక్కడ ఉన్నా చిన్న కుగ్రామంలో ఉండు, ఏమండి నిన్ను చూస్తే ఈమె దేవుని కోసం ప్రయాసపడే మనిషి, పరిశుద్ధంగా దేవుని కోసం ప్రయాసపడే మనిషి, అపవిత్రంగా ప్రయాసపడే మనిషి కాదు. మనుషుల వల్ల కలిగే మెప్పు వీళ్ళు కోరుకోరు, వీళ్ళు కోరుకోవడం లేదు. మనుషుల వల్ల కలిగే ఆ ఘనత వీళ్ళు అపేక్షించడము లేదు. మనుషుల వల్ల కలిగే ఆ ఘనత కోసం ఎప్పుడు వీళ్ళు ఎదురు చూసేవారు కాదు. దేవుడే
ఘనపరచాలి, దేవుడే హెచ్చించాలి, దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలి అని దేవుని మీద ఆధారపడేవారే. కానీ వీళ్ళు మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, మనుషుల కోసం, మనుషుల ఘనత కోసం చేసేవాళ్ళు, ముందుకు అడుగు వేసేవారు కాదు అని ఇతరులు గుర్తెరగలగాలి. ఇతరులు నిన్ను చూసి నేర్చుకోదగిన ఆ పరిశుద్ధత నీలో కనిపించును గాక. హల్లెలూయా. ఆ తర్వాత 7వ వచనం చూడండి, అక్కడే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు ఎరిగారు, ఇవన్నీ మీరు ఎరిగారు, మీరు తెలుసుకున్నారు. మేము ఎలా ప్రయాసపడుతున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం, అందులో పరిశుద్ధత ఉందా లేదా? బోధిస్తున్నాం, అందులో పరిశుద్ధత ఉందా లేదా? దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాం, అందులో పరిశుద్ధత ఉందా లేదా? ఆ తర్వాత చివరిలో చూడండి, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తల్లిగా ఏమండి ప్రేమించే మనసు, తల్లిగా ఆదరించే మనసు, తండ్రిగా హెచ్చరించే మనసు, బుద్ధి చెప్పే మనసు, గద్దించే మనసు, అది ఎలా ఉంది తెలిసిన? పవిత్రంగా పరిశుద్ధంగా, అందులో కూడా పరిశుద్ధత ఎలా కనిపిస్తుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇతరులు చూచి నేర్చుకోనదగిన పరిశుద్ధత మనలో కనిపించును గాక. హల్లెలూయా. పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండాలి. ఏ విషయంలోనయ్యా అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, దేవుడు నిరీక్షించుచున్న, ఎదురు చూచుచున్న పరిశుద్ధత మనలో కనిపించగలగాలి. అంత మాత్రమే కాదు, ఇతరులు మనలను చూసి నేర్చుకోదగిన పరిశుద్ధత మనము కలిగి జీవించుదుము గాక. అటు కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి, ఆదరించినట్టే ఆదరిస్తారు, ఓదార్చినట్టే ఓదారుస్తారు, జీవితాలు పాడు చేస్తూ ఉంటారు. అవసరానికి 4 రూపాయలు లేదా 400 ఇచ్చినట్లే కనిపిస్తారు, ఏమంటే జీవితాలు పాడు చేస్తూ ఉంటారు. గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వారిలో ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత కనిపిస్తుంది. ఆయన ధైర్యంగా మీరు ఎరిగినట్లే, మీరు తెలుసుకున్నట్లే మేము మీ మధ్య ఉన్నాం కదా, ఉంటిమి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి జీవిత అనుభవాలు గుర్తెరిగి నడిపించబడుదురుగాక. నీలో ఇక మీదట ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత ఉండగలగాలి, కనిపించగలగాలి. యవనస్తుడివా, నడిప్రాయం కలిగిన వ్యక్తివా, వృద్ధాప్యములో ఉన్న వ్యక్తివా, ఎవరైనా సరే ఇతరులు చూచి, కాలేజీలో ఉన్నావా, కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, కాలేజీలో ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత, ఉద్యోగం చేస్తున్న చోట ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత, వేరే ఎక్కడన్నా ఏమండి ఏదో చేతి పనికో కూలి పనికో పాసి పనికో పోయి వస్తూ ఉన్నావా, అక్కడైనా ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత నీలో కనిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తల్లి ఓ ప్రక్కన ఏమండి గారవిస్తూనే ఉంటుంది, తల్లి ఓ ప్రక్కన ఏమండి ఆ బిడ్డని ఏమండి లాలిస్తూనే ఉంటుంది, తల్లి ఓ ప్రక్కన ఆ బిడ్డకి అవసరమైన అవసరాలన్నీ తీరుస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నా చూస్తూ ఉంటుందా? అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారులేండి. అందుకని అక్కడ రాయబడి, స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రక్క
నువ్వు ఆదరించాలి, ఓ ప్రక్కన పోషించాలి, ఓ ప్రక్కన అవసరాలన్నీ చూడాలి, ఓ ప్రక్కన గద్దిస్తూ హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ వారి బాగుని కోరుకునే ఆ స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. వాటి యందు నీతి నివసించుచున్నది. 14 ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధతను ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకొనని స్వభావము చేత నింపబడి అలంకరింపబడి జీవించగలగాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరో చూడరు. దేవుని వాక్యం ఘోషిస్తూ ఉండగా మన జీవితం దేవుడు నిరీక్షించుచున్న ఎదురు చూచుచున్న పరిశుద్ధత కలిగి జీవించడమే కాకుండా ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత మాత్రమే మనలో కనిపించడం కాకుండా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో కూడా చూడండి, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై ఏ విషయంలో అని మనం ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడిన ఆ మాటలు గమనించండి. దేవుని దినపు రాకడ కోసం మనం ఎవరమే చెప్పండి, కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నవారం. ఈ రోజున యేసు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్న ఏమండి అనుభవాలు పొందుకొని ఆదివారం మందిరానికి వస్తూ దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి, దేవుడు అంటే ఆసక్తి కలిగి, మందిరం అంటే ఆసక్తి కలిగి ఏమండి జీవిస్తూ ఉన్నది, ఏమండి భక్తి చేస్తూ ఉన్నది, యథార్థంగా ఉన్నది, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నది. ఎందుకయ్యా అంటే ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో మనం యుగాయుగాలు చెప్పండి ఉండగలగాలి. ఆయన సన్నిధిలో మనం ఉండగలగాలి. అలాంటి స్థితిని నువ్వు కోరుకుంటూ ఉన్న వ్యక్తివి కనుక నీలో ఉండవలసిన పరిశుద్ధత ఏదయ్యానంటే అక్కడ చూడండి, ప్రియులారా మీరు వీటి కొరకు కనిపెట్టుకొని వారు కనుక శాంతం చూపించుటలో పరిశుద్ధత ఉండగలగాలి. శాంతంగా బ్రతకడం. శాంతము అని అంటే మనందరికీ బాగా పరిచయం, సమాధానంగా జీవించడం, శాంతం సమాధానం కలిగి జీవించడం. అందులో పరిశుద్ధత కనిపించగలగాలి. అర్థమవుతుందండి? బైబిల్లో ఒక మాట ఉంది, శక్యమైతే అందరితో చెప్పండి సమాధానంగా ఉండండి అని. శక్యం అయితే అని రాయబడింది, శక్యం కాదా నేననేది శక్యము కాదా? శక్యం కాకుండా ఉంటుందా? ఆలోచన. శక్యం కాదా? శక్యం అవుతుంది.
నువ్వు అనుకుంటే అవుతుంది, సఖ్యం అవుతుంది. సఖ్యం అయితే అందరితో సమాధానంగా ఉండగలగాలి. నాకు అందరితో సమాధానం ఉంది అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను సమాధానం కలిగి అందరితో జీవిస్తూ ఉన్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమంది ఉండి ఆయన అంటే నాకు గిట్టదు, ఆమె అంటే నాకు గిట్టదు, నాకు కష్టం, వాళ్ళంటే అబ్బాయి అస్సలు పడదండి, వాళ్ళకి నాకు అస్సలు పడదండి, అగ్గి పొలలు వేస్తే బొగ్గుమన్నట్లేనండి. వందనాలు చెప్పమ్మా అంటే వాళ్ళకి అస్సలు చెప్పనన్నా, కాస్త పలకరించు అంటే అస్సలు మాట్లాడినన్నా. అర్థమవుతుందా? దీన్ని అంటారు అసాధారణమైన పరిశుద్ధత. సాధారణమైన పరిశుద్ధత కాదు అది, అసాధారణమైన పరిశుద్ధత. అదేదో అంటారు కదా, ఎక్స్ట్రాడినరీ హోలీనెస్. అర్థమవుతుందా? సాధారణమైనది కాదు, అసాధారణమైనది, సామాన్యమైన పని అది. బైబిల్లో సఖ్యమైతే అని ఉంది. ఆ విషయంలో నీ జీవితం శాంతం కలిగి సమాధానం కలిగి అందరితో జీవించగలిగే జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే నీలో ఏ పరిస్థితి ఉంది అంటే అసాధారణమైన పరిస్థితి కలిగి జీవిస్తూ ఉన్న వ్యక్తివి. హల్లెలూయా. దానికి కారణం ఏంటి తెలిసిన? వాటి కోసం నువ్వు కనిపెడుకుంటా ఉన్నావు. క్రొత్త ఆకాశం కొరకును, క్రొత్త భూమి కొరకును, క్రొత్త యెరూషలేము కోసం కనిపెట్టుకుంటూ ఉన్న వారైతే వారిలో ఏ పరిస్థితి ఉంటుంది అంటే అసాధారణమైన పరిశుద్ధత ఉంటుంది. అందరికీ ఉన్న పరిశుద్ధత కాదు, కానీ అసాధారణమైన పరిశుద్ధత. సఖ్యం కాలేదు, సఖ్యం చేసుకున్నది, సఖ్యం అయిపోయింది. క్షమించలేరు, క్షమించరు. పలకలేరు, వాళ్ళ పరిస్థితులు చూస్తే మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళ పరిస్థితులు ఆలోచన చేస్తే ఏమంటే పలకరించబుద్ధి కాదు, వందనాలు పెట్టబుద్ధి కూడా కాదు. అయితే నూతన యెరూషలేము కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి అయితే, ప్రభువు దినపు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి అయితే నీలో ఏముంటుందంటే సాధారణమైనది కాదు, కానీ అసాధారణమైన పరిస్థితి కలిగి జీవించదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరితో నువ్వు సమాధానం కలిగి జీవించగలిగి ఆ స్థితిలోనికి రాగలగాల. హల్లెలూయా. చిన్న తప్పు జరిగితే కొంతమంది చూడండి, అదే ఉంది చిన్నదేగా, అది కూడా పట్టించుకోవాలా అంటే అర్థమేంటి? ఈ మనస్సాక్షి మొద్దుబారిపోయింది. అర్థమవుతుందా? మనస్సాక్షి మొద్దుబారిపోతే చిన్నది కూడా తప్పు అనిపించదు, పెద్దది కూడా తప్పేమనిపించదు. అది తప్పేంటి? ఇది తప్ప, ఇది తప్ప, ఇది తప్ప అన్న ఆ పరిస్థితులకు వస్తారు, నడిపించబడతారు. అయితే అందరితో నువ్వు సమాధానం కలిగి జీవిస్తున్న అనుభవం లేదా శాంతము కలిగి జీవించే అనుభవం ఎలా ఉంటుంది తెలిసిన? నువ్వు దేవునితో సమాధానం ఉంటుంది, నీలో నీకు సమాధానం ఉంటుంది, అందరితో సమాధానం ఉంటుంది, తోటి వారితో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో ఉన్న వారితో సమాధానం ఉంటుంది. కొంతమంది చూడండి, వీళ్ళ హృదయంలో వీళ్ళకే సమాధానం ఉండదు. అర్థమవుతుందా? తోటి వారితో సమాధానం ఉండదు, దేవునితో కూడా సమాధానం ఉండదు. కారణం ఏంటి తెలిసిన? చిన్న తప్పుని నువ్వు తప్పుగా పరిగణించడంలే, తప్పుగా ఎంచడంలే. అదేమో అది మామూలేలే, ఇది అందరూ చేసేదే కదా, అందరూ మాట్లాడే మాటలుగా ఇవి అందరిలో ఉండేవి, అవన్నీ పట్టించుకోవాల్సిన అంత అవసరం ఏమిలే అని ఏమంటే త్రోసివేస్తారు, లేదా సర్దుకుపోతూ ఉంటారు. అలాంటి జీవితం ఉండదన్నమాట. శాంతము కలిగి జీవించే జీవితం ఎలా ఉంటుంది అంటే, చిన్న తప్పు జరిగితే మనస్సాక్షి ఒప్పుకోదండి. ఈరోజు నుండి చేయాల్సి అన్నీ చేస్తూనే ఉంటారు. ఏమన్నా నేనేం తప్పు చేయాల. మనందరికి బాగా తెలుసు కదా, తరుముకుంటా వెళ్ళారు, ఆ మనిషిని తరుముకుంటా వెళ్ళారు, పరిగెత్తుకుంటా ఆమె వెళ్తా ఉంటే ఆమెను తరుముకుంటా వీళ్ళు వెళ్ళారు. యేసుప్రభు అక్కడ ఉన్నాడు.
ఆమె పోయి అక్కడ నిలబడింది. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్న వాళ్ళు ఏమంటారంటే, బోధకుడా, ఈమె పాపము చేయుచూ ఉండగా పట్టబడింది. మేము నేర్చుకున్న దాన్ని బట్టి, మాకు నేర్పిన దాన్ని బట్టి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు చెప్పు. అలా చేస్తావు? నువ్వు నీతిమంతుడే కదా, పైనుంచి దిగొచ్చాను అంటున్నావు కదా, చెప్పు అని అంటే ఆయన ఏదో రాసుకున్నాం. వాళ్ళు పట్టు వదలకుండా అడుగుతూ ఉంటే ఆయన అందరి వైపు ఇలా తిరిగి చూచి, మీలో పాపము చేయని వాడు ఉంటే మొదట రాయండి అన్నారు. అక్కడ రాయబడిన మాట తెలిసిన, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై రాళ్ళు అక్కడ పడవేసి అలా వెళ్ళిపోయారంట. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు. సరే, పెద్దవారంటే ఏదో దుర్మార్గమైన, అక్రమమైన, నీతిమాలిన పనులు చేశారు అనుకుందాం. మరి చిన్నవారు ఏం చేస్తుంటారు? పెద్దవారు చేసే పాపాలు చిన్నవారు చేస్తారా? చేయగలరా? మరి చిన్నవారి మొదలుకొని అని అన్నప్పుడు వాళ్ళు చేసిన ఏవో చిన్నవి కూడా మనస్సాక్షి గద్దించింది. మనస్సాక్షి ఎప్పుడైతే గద్దించిందో ఆ గద్దింపుని బట్టి తీసుకొచ్చిన రాయి అక్కడ పడేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేసుకోగలగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. చిన్న తప్పు జరిగితే, చిన్న పొరపాటు జరిగితే ఇది చిన్నదేలే, అది మామూలేలే, ఇది మామూలేలే అనుకుంటా పోయామనుకో, ఇదేమైతే తెలిసిన మనస్సాక్షి తెలిసిన బండబారిపోతుంది. చిన్నది కూడా నువ్వు తప్పు అని ఎప్పుడైతే తెలుసుకునే స్థితిలోనికి వచ్చి నీ జీవితంలో పరిపూర్ణమైన పశ్చాత్తాపం కలిగి ప్రభు పాదాలు కడిగి నువ్వు క్షమాపణ పొందుకోగలుగుతావో అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? శాంతం కలిగి జీవిస్తూ ఉంటావు. నీ హృదయంలో నీకు సమాధానం ఉంటుంది, అందరితో సమాధానం ఉంటుంది, దేవునితో సమాధానం ఉంటుంది. అట్టి కృప కలిగి జీవించుదుము గాక. హల్లెలూయా. దావీదు ఉన్నాడండి గుహలో. సౌలు దొరికాడా లేదా? పక్కన వాళ్ళు ఏమన్నారు? ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు ఏమన్నారు? శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన దినం రోజు వచ్చింది. దావీదా, నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా అన్నాడు. రే తొందరపడమాకన్నా, మీరు ఉండండిరా, నేను పోయేస్తానని చెప్పేసి ఆయన పోయి అక్కడ దగ్గరికి పోయేటప్పుడు కూడా భయంగానే పోతా ఉన్నాడు. ఆ వస్త్రపు చెంగును కోసుకొని వచ్చాడు. ఆ వస్త్రపు చెంగు కోసుకొని వచ్చిన దానికి కూడా మనస్సు నొచ్చుకొని. ఎందుకని? దావీదుకి ఏమైనా సౌలు మేలు చేశాడా? దావీదుకి ఏమైనా సౌలు ఉపకారం చేశాడా? దావీదు ఉపకారం చేశాడు, దావీదు మేలు చేశాడు ఆ కుటుంబానికి. దావీదు ద్వారా మేలు పొందారు. వాళ్ళేమైనా వీళ్ళకి మేలు చేశారా? చేయకపోయినా శత్రువే అయినా ఆయన వస్త్రపు చెంగు కోసుకొని వచ్చిన దానికి మనసు నొచ్చుకొని అని రాయబడింది బైబిల్లో. మామూలుగా మనుషులుగా మనం ఆలోచన చేస్తే అది తప్పు కాదు అని మనం అంటాం, ఎందుకంటే శత్రువు కాబట్టి. అతని ద్వారానే అడవి పాలయ్యాడు, అతని ద్వారానే ఇంటి పట్టులు లేడు, అతని ద్వారా ఇతనికి నెమ్మది లేదు, శాంతం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానమే లేదు. ఏ రోజున ఎక్కడ ఉండాలో తెలీదు. అడవుల్లో గుట్టకి కొండకి తిరుగుతూ ఉన్న వ్యక్తి. తప్పు కాదు, ఏది దొరికినప్పుడు చంపి పో, అయిపోయింది, వీడి ద్వారా నాకు ఇక ఏమీ జరగదని చెప్పేసి వదిలేసేసి ఉండాలా. చూడండి, చిన్న వస్త్రపు చెంగు కోసుకొని వచ్చిందానికి ఎంత మనసు నొచ్చుకుంటా ఉన్నాడో. సమాధానం కలిగిన జీవితం నువ్వు చేయగలగాలనుకున్నప్పుడు, శాంతం కలిగి జీవించాలనుకున్నప్పుడు ఏమండి, చిన్న చిన్నవే అవి పొరపాట్లు, చిన్నవే. చూడండి, దారిలో పోతూ ఉంటే అక్కడ ఇంతలా రాయి ఉంది, దాన్ని చూసి అలాగే వెళ్తా తట్టుకొని పడతారా? మూతి పళ్ళు రాలుతాయా? పళ్ళు రాలగొట్టుకుంటారా?
హాస్పిటల్కి వెళ్తారా? ఎక్కడో ఉంటుంది చిన్న రాయే, దాన్ని తట్టుకునే ముందుకు పడతావు, మూతిపళ్ళు రాలుతాయి. ఈ రోజున ఆత్మ సంబంధంగా వాటిని వదిలేస్తా ఉన్నాను, చిన్న చిన్న వదిలేస్తా ఉన్నాను. శాంతము గలవారై, సమాధానం గలవారై అంటే చిన్న చిన్నవి కూడా వాళ్ళకి తప్పులుగా కనిపిస్తూనే ఉంటాయండి. ఆ తప్పులు కూడా ఇది తప్పు అని ఎరిగి నడిపించబడుతూ ఉంటారు. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి, శాంతము గలవారై, తర్వాత ఏమనుంది? నిష్కళంకులుగాను. యేసయ్య దృష్టికి నిష్కళంకులుగాను, మనుషుల దృష్టికి కాదు, యేసయ్య దృష్టికి నిష్కళంకులుగాను. మీకు అర్థం కావాలని అంటే, కనబడేది, ఇప్పుడు మీరు ఉదయాన్నే లేదా సాయంత్రం పూట టీ తాగుతూ ఉన్నారనుకోండి, లేదా కాఫీ తాగుతూ ఉన్నారనుకోండి, ఒక బొట్టు మీద పడింది, బట్ట మీద పడింది. ఇది కనిపిస్తుందా కనిపించదా? చెప్పండి. దీన్ని అరే అరే నువ్వు తాగేటప్పుడు ఇక్కడ టీ చొక్కబడినట్టుంది, అది మరకయింది, కాస్త చూసుకో అని చెప్తారా? నీకు కనపడితే కనపడదా? తాగేటప్పుడు మీద పడితే నీకే కనిపిస్తుంది. అది కనిపించదా? ఇప్పుడు నీవు ఆ కనిపించినప్పుడు, మీద పడినప్పుడు, అది మీద పడింది ఎక్కడా 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 అని వెతుకుతావా? చెప్పరేమండి, వెతుకుతారా? వెతికి చూడాల్సిన అవసరంలే. మీద పడినప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరో దాన్ని చూసి చెప్పవలసిన అవసరంలే. ఇంకొకరు చూసి నీకు చెప్పే స్థితి అది కాదది. వెతికితే కనపడేది కాదు, ఎవరో చూసి చెప్పేది కాదు, నీకు కనిపించేది అది. దాన్ని నీవు చూసి నువ్వేం చేయాలి అంటే, దాన్ని ఏం చేస్తావు? అట్లా వదిలేస్తావా? ఏం చేస్తావు? అప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటావు. అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు తెలిసి చేస్తూ ఉన్న తప్పులు కొన్ని ఉంటాయి. నీకు తెలిసి చేసే పాపం ఉంటుంది. నీకు తెలిసి చేసే పాపం, తెలియకుండా చేసేవి కాదు, తెలిసి చేసే దరిద్ర పనులు కొన్ని ఉంటాయి.